హాయ్ అండి. ఈరోజు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కదా, సో దానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అందుకని ఫస్ట్ అంటే మేము వెళ్ళేది 11:30 షోకి అనమాట. ఇంకా మార్నింగే లేసి టిఫిన్ ప్రిపేర్ చేసుకొని వెంటనే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. మళ్ళీ వెళ్ళొచ్చి చేయాలంటే టైం పడుతుంది కాబట్టి సో ముందే లంచ్ ప్రిపేర్ చేసుకున్నా. ఇదిగో బీరకాయ కూర పాలు పోసి వండినా అనమాట. ఇంకా మూవీ గురించి అంటే నిజంగా పిచ్చ ఎక్సైటెడ్ ఉన్నా. ఆల్రెడీ టాక్ వచ్చింది, మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ నా ఎక్సైట్మెంట్ మాత్రం అట్లే ఉంది. ఎందుకంటే 5 years పట్టింది ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి. ఆల్సో పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూడాలని ఎవరికి ఉండదు. సో నేను ఆ పవన్ కళ్యాణ్ చూడడానికన్నా ఎక్సైటెడ్తో వెళ్తున్నా అనమాట. ఇంకా మూవీ మంచి పీరియాడిక్ ఫిలిం. సో ఇంకా పవన్ కళ్యాణ్ గెటప్ అదంతా ఎలా ఉండిద్దో ఏంటో అని చెప్పి చాలా ఎక్సైటెడ్ ఉన్నా అనమాట. చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద చూడడం అంటే ఎప్పుడు చూసా, లాస్ట్ టైం భీమ్లా నాయక్ తర్వాత ఇప్పుడు చూడడం అనమాట. అందుకే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నా. మేము ఇక్కడ దిల్షుఖ్నగర్ రాజధాని థియేటర్లో బుక్ చేసుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి అది ఎలాగో మాస్ థియేటరే, సో ఆ వైబ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. పోయినసారిలా కాకుండా ఈసారి తొందరగానే థియేటర్కి వెళ్ళిపోయినాము. వెళ్ళగానే అసలు అక్కడ ఫుల్ జనాలు. అక్కడ ఒక ఫోటో పెట్టినారు పవన్ కళ్యాణ్ది దండ వేసి, ఇంకా అక్కడ మంచిగా కొబ్బరికాయలు పెట్టి హారతి తిప్పి బాగుంది. ఏమో తెలియట్లేదు. ఫొటోస్ దిగుతున్నారు ఆ ఫోటో దగ్గర. నేను అసలు చూడడం ఫస్ట్ టైం అనమాట ఇట్లా. అంటే భలే అనిపించింది, ఇంత క్రేజ్ ఉంది అసలు అనిపించింది. మళ్ళీ ఇంకా అక్కడ అట్లా చేసుకుంటే స్లోగన్స్ అనమాట. ఇంకా చాలా స్లోగన్స్ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి. సీఎం అని అరుస్తున్నారు. ఇంటర్వెల్లో ఓజీ టీజర్ వేస్తారు అనుకున్నారు కానీ ఏం వేయలేదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఏడుపు వచ్చింది. ఇప్పుడే సినిమా అయిపోయింది, ఇంటికి వచ్చినాము. సో ఇంకా నా రివ్యూ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫే కాదు, సినిమా స్టోరీ బాగుంది. మంచి స్టోరీనే. పవన్ కళ్యాణ్కి బాగా సెట్ అయింది, అంతా బాగుంది. కానీ టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరు ఎందుకు వస్తున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకోవడం అబ్బో చాలా కష్టంగా అనిపించింది నాకైతే. తర్వాత పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయనకి ఇచ్చే ఎలివేషన్ కానీ మామూలుగా లేదు అసలు. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు చంపేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లనే కొంచెం మూవీ బాగుందనే ఫీలింగ్ ఉంది. నిధి కూడా చాలా బాగా చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిధి దగ్గర నుంచి. చాలా బాగా చేసింది, చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా పవన్ కళ్యాణ్కి నిధికున్న సీన్స్ కొన్ని నాటీగా అనిపిస్తాయి. మనకేంటి అన్నవరం మూవీ, ఖుషి మూవీలో పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు అనమాట. నాకైతే అట్లా గుర్తొచ్చింది ఆ కొన్ని సీన్స్ చూస్తుంటే. ఇంకా కొల్లగొట్టినాదరో సాంగ్ అస్సలు హైలైట్ అంటే హైలైట్. అది బాగా అంటే చిన్న స్టెప్సే కానీ పవన్ కళ్యాణ్ చేస్తుంటే అబ్బా ఎన్ని రోజులైంది ఇట్లా చూసి, ఇట్లా డాన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ని చూడడం ఎన్ని రోజులైంది అనే ఫీలింగ్ ఉందన్నమాట. నాకు చాలా నచ్చింది ఆ సాంగ్ కానీ, ఆ డాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ. స్టోరీ నేను ఇదంతా పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్నే చూస్తూ ఉండిపోయినా. ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ట్విస్ట్ అయితే. దిమ్మ తిరిగింది ఆ ట్విస్ట్కి నాకు. కానీ ఫస్ట్ హాఫ్ అంతా ఆల్ గుడ్ అనమాట. ఆల్ గుడ్ బాగుంటుంది, ఓకే, ఎంగేజింగ్ అనే ఉంటుంది. కొంచెం లెందీ అనిపించింది నాకు, బట్ స్టిల్ ఎంగేజింగ్ ఉంటుంది. ఎక్కడ బోర్ కొడుతున్న ఫీలింగ్ ఏమి ఉండదు. ఇంకంతా అయిపోయింది, ఓకే బాగానే నడుస్తుంది కదా. రివ్యూస్ ఏమో వేరేలాగా విన్నా నేను, కాకపోతే ఓకే కదా అనుకుంటున్న టైంలో ఇంటర్వెల్ వచ్చింది. ఇంకా దాని తర్వాత మొదలైంది అయ్యా అబ్బా. ఆదిపురుష 100% బెటర్ విఎఫ్ఎక్స్లో. టూ మచ్ అసలు. గుర్రాల మీద వెళ్ళడం కూడా ఫేకే, అంటే చాలా ఫేక్ సీన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని ప్లేసెస్లో అసలు అబ్బో ఏంట్రా బాబు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అసలు. నాకైతే హెడ్ఏక్ వచ్చింది, ఎందుకు ఇదంతా అనే ఫీలింగ్ వచ్చింది. అబ్బో అసలు అది మీరు చూస్తే తెలుస్తుంది, నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా క్లీన్గా చాలా బాగుంది. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, లేకపోతే ఏమంటారు దాన్ని, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. మంచిగా రిచ్ క్వాలిటీగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఏం లేదు అక్కడ అసలు.
అంత ఉత్తిదే. ఏం లేదు, చిరాగ్గా ఎట్లనో అనిపించింది, చూడాలనిపించలేదు. బట్ పవన్ కళ్యాణ్ కోసం అయితే చూడొచ్చు సినిమా, ఆయన కోసం నిజంగా చూడొచ్చు. మేబీ సెకండ్ హాఫ్ కూడా పవన్ కళ్యాణ్కి టైం లేకపోవడం వల్ల అది అలా వచ్చిందో, లేకపోతే ఇప్పటికే చాలా టైం తీసుకున్నాము ఇంకా కంప్లీట్ చేయాలి త్వరగా అనే దాంట్లో వచ్చిందో, లేకపోతే ఇప్పటికే బడ్జెట్ చాలా పెట్టేసామో మళ్ళీ నా ఇంకానా అనే ఫీలింగ్లో వచ్చిందో నాకు తెలియదు. కానీ సెకండ్ హాఫ్ అంతా దొబ్బింది, ఇంకా ఏం లేదు. ఇంకా రిలీజ్ చెయ్యాలి తప్పదు అన్నట్టు మేబీ రిలీజ్ చేశారేమో. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఎక్కడో నేను విన్నా, డైరెక్టర్ జ్యోతి కృష్ణ అని పవన్ కళ్యాణ్ గారు 2 hours పొగిడారు అని చెప్పి, మూవీ అంత బాగా తీసావు, అంత బాగుంది అని. నేను అది విన్నప్పుడు ఓకే, రూల్స్ రంజన్ ఇలాంటి మూవీ తీసిన జ్యోతి కృష్ణ నిజంగానే బాగా తీసాడేమో అని అనుకున్నా. కానీ చూస్తే మాత్రం ఏం లేదు, ఎందుకు పొగిడారా, ఏం పొగిడారా అనే ఫీలింగ్ వచ్చింది నాకు అసలు. మేబీ పవన్ కళ్యాణ్ గారికి చూపించిన ప్రింట్ వేరు, మనకు వేసిన ప్రింట్ వేరేమో మరి, అట్లా ఏమో. కాకపోతే నేను ఇందులో బాగా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే మ్యూజిక్. అసలు ఆ మ్యూజిక్ వల్లనే పవన్ కళ్యాణ్కి పడ్డ ఎలివేషన్ సీన్స్ కూడా చాలా పెద్దగా బ్లాస్ట్ అయింది అనమాట. మ్యూజిక్ వల్లే మొత్తం చాలా బాగుంది. మ్యూజిక్ అయితే మంచి లౌడ్గా చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా పవన్ కళ్యాణ్ లుక్స్ గురించి వస్తే, కొంచెం సేపు ఏమో క్లీన్ షేవ్ ఉంటుంది, ఇంకొంచెంసేపు ఏమో కొంచెం బియర్డ్ ఉంటుంది, తర్వాత చూస్తే ఫుల్ బియర్డ్ వస్తుంది. అంటే పెద్ద డేస్ గ్యాప్ కూడా ఉండదు అనమాట, వెంటనే అట్లా వస్తుంది అనమాట. అది కొంచెం అరే అదేంటి ఇంత గడ్డం పెరిగిపోయింది, లుక్ ఏంటి మారిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆల్సో ఫేస్లో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే 5 years నుంచి తీస్తున్నారు కదా, అప్పుడు తీసినప్పుడు కొంచెం ఫ్రెష్గా నాకు అన్నవరం ఖుషి లుక్ అనిపించింది. మళ్ళీ కొంచెం మూవీ అంతా సగంకి వచ్చినప్పుడు అదేంటో ఫేస్ అంతా ఒకలాగా అయిపోయింది అనమాట. గడ్డంతో జుట్టుతోటి చాలా డిఫరెంట్గా అనిపించింది ఫేస్ లుక్ అంతా. బాడీలో కూడా చాలా చేంజెస్ వచ్చినట్టు అనిపించింది. నిధి మాత్రం మెయింటైన్ చేసింది, ఆ 5 yearsలో కూడా సేమ్ మెయింటైన్ చేసింది. నిధిలో ఎటువంటి చేంజెస్ కనిపించలే, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా చేంజెస్ కనిపించినాయి. నేను చెప్పినట్టే టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి, సుబ్బరాజు, సునీల్, నాజర్, ఇంకా చాలా మంది ఉంటారు, వెన్నెల కిషోర్, ఇట్లా నాకు అది చూడంగానే టాలీవుడ్ లో ఉండే వాళ్ళంతా ఈ సినిమాలోనే ఉన్నారా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఎవరికి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, వాళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్, ఆ స్ట్రాంగ్ ఫీలింగ్ ఏముండదు అనమాట. ఉన్నారు, ఏదో చేశారు అంతే, ఇంకా అట్లా అనిపిస్తుంది. ఇందులో యానిమల్స్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి, అంటే పులి కానీ ఇట్లా వూల్ఫ్ కానీ ఇట్లా ఉంటుంది అనమాట. వూల్ఫ్ ఆ ఎపిసోడ్, ఆ సీన్ అంతా అసలు ఎందుకు ఇది ఏంటిది అంటే ఎంత క్రింజ్ అనిపిస్తుందో. ఆ వూల్ఫ్తో జోకులు వేయడము అస్సలు సెట్ కాలేదు, అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు అది. అంటే ఎందుకు నాకు అట్లా అనిపిస్తుంది అంటే, అందులో మొత్తము ఏదో ఏ జనరేటెడ్ వీడియోస్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే ChatGPTలో ఒక ఇమాజినేషన్ సీన్ ఇచ్చేసి నాకు ఇట్లా వీడియో కావాలి అని చెప్పి తీసుకున్నారో ఏంటో, కానీ చాలా లో క్వాలిటీ విజువల్స్ ఉంటాయి అనమాట. అసలు మనకు అర్థమవుతుంది ఓకే ఇది జనరేటెడ్ అని చెప్పి. ఆ జనరేటెడ్ లో కూడా పెద్ద క్వాలిటీ ఏమి ఉండదు, ఏదో పెట్టాలి, కంప్లీట్ చేయాలి, ఫిలింని రిలీజ్ చేయాలి, ఇంతమంది వర్క్ చేసారు దీంట్లో, వాళ్ళకి న్యాయం జరగాలని ఏదో పెట్టి చేసినట్టు అనిపిస్తుంది అనమాట. క్వాలిటీ ఉండదు, ఏమి ఉండదు ఇంకా అది. సో ఈ మూవీ మొత్తంలో నాకు నచ్చిన రెండు విషయాలు ఏంటంటే, ఫస్ట్ స్టోరీ. ఎందుకంటే మన ఏమంటారు పురాణాలు, లేకపోతే ధర్మం గురించి, దేవుళ్ళ గురించి, వీటన్నిటిని ఔరంగజేబ్ దగ్గర నుంచి కాపాడాలి అనుకోవడం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్, ఆబ్వియస్ గా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటది. నాకు ఈ రెండు విషయాలు చాలా బాగా నచ్చిందంటే సినిమాలో. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు ఒక స్టోరీ ఉంటుంది, కోహినూర్ గురించి, దాన్ని తీసుకురావాలి ఆ వజ్రాన్ని అని చెప్పి. ఇంటర్వెల్ తర్వాత నుంచి వేరే స్టోరీ ఉంటుంది, మన పురాణాలు, ధర్మం గురించి, ఇట్లా మన దేవుళ్ళ గురించి ఉంటది. అంటే రెండిటికి అసలు ఎక్కడ సింక్ అవ్వనట్టు అనిపిస్తుంది, రెండు స్టోరీలు అనిపిస్తుంది అనమాట. ఆ రెండింటిని మిక్స్ చేయడం కొంచెం ఆ ప్రాసెస్ అనేది సరిగ్గా లేదేమో అనే ఫీలింగ్ ఉంది నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఏమో క్రిష్ చేసిండని, సెకండ్ హాఫ్ ఏమో జ్యోతి కృష్ణ చేసిండని. ఎందుకంటే మనకు ఆ డిఫరెన్స్ అర్థమవుతూ ఉంటది ఈ సినిమా చూస్తున్నప్పుడు. ఓకే ఈ సీన్స్ క్రిష్ చేసిండు, ఈ సీన్స్ జ్యోతి కృష్ణ చేసిండు అని చెప్పి మనకి ఈజీగా అర్థమవుతుంది. మేబీ ఫస్ట్ హాఫ్ అందుకే బాగుందేమో.
ఇంకా మూవీ చూసేసి ఇంటికి వచ్చాం. ఇంకా తినేయాలి, ఫుల్ హెడేక్ వస్తుంది అసలు. మీరు ఒకవేళ వెళ్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.